నిన్న ఐపీఎల్లో ఫైనలీ ఫస్ట్ సూపర్ ఓవర్ చూసాం. అయితే ఎల్ఎస్జీ సూపర్ ఓవర్లో స్ట్రేంజ్ టాక్టిక్స్ యూజ్ చేశారు. ఒక పక్క కేకేఆర్ రైట్ టాక్టిక్స్ యూజ్ చేస్తూ బాల్ సునీల్ నారాయణకి ఇచ్చారు సూపర్ ఓవర్లో. కానీ ఇంకో పక్క నిఖిలేష్ పురాన్ వచ్చాడు బ్యాటింగ్కి. ఒక్కసారి క్రిక్ సాబ్ చూడండి, ఈ ఐపీఎల్లో ఫామే లేదు, రన్సే లేవు. అండ్ టాప్ ఆఫ్ దట్ సూపర్ ఓవర్ రికార్డ్ అగైన్స్ సునీల్ నారాయణ చూస్తే సిపిఎల్ అయినా వేరే లీగ్స్లో అయినా నిఖిలేష్ పురాన్కి పువర్ ఫామ్. 9 బాల్ ఆడితే దాంట్లో 2 సార్లు అవుటాడు, కొట్టింది ఒకటే రన్. మరి అలాంటి బ్యాటర్ని పంపిస్తారా? అది కూడా ఐపీఎల్ లాంటి స్టేజ్లో ఇలాంటి మిస్టేక్సా? యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ బాల్ సునీల్ నారాయణ నిఖిలేష్ పురాన్ అవుట్ చేశాడు. దాని తర్వాత ఎల్ఎస్జీ బ్యాటర్స్ ఇంకో వికెట్ కూడా పడిపోయింది, మాక్రమ్ అవుట్ అయిపోయాడు. ఒకటే రన్కి ఆల్అవుట్. దాని తర్వాత ఇన్ రీప్లే కేకేఆర్ ఈజీగా చేజ్ చేశారు. పువర్ డిసిజన్ అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో చూడండి, రియల్ హీరో ఆఫ్ ద మ్యాచ్, అసలు సూపర్ ఓవర్ దాకా మ్యాచ్ వచ్చిందంటే రింకు సింగ్ పర్ఫార్మెన్స్. 30 for 4 నుంచి 83 కొట్టాడు. లాస్ట్ ఓవర్లో దిగ్వేష్ రాత్రి 4 సిక్స్లు. ఇది కూడా ఒక డిసిజన్ క్వశ్చనబుల్. రిషబ్ పంత్ లాస్ట్ ఓవర్ స్పిన్నర్ నేర్పిస్తాడు దిగ్వేష్ రాత్రిని. అడ్వాంటేజ్ తీసుకొని 4 సిక్స్లు కొట్టి 83 కొట్టాడు. అండ్ ఫీల్డింగ్ రింకు సింగ్ 5 క్యాచ్లు ఇంక్లూడింగ్ సూపర్ ఓవర్లో. వావ్, నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ చూసాం మొత్తానికి. వెల్ డన్ రింకు సింగ్ అండ్ వెల్ డన్ కేకేఆర్. మరి ఇప్పుడు మీరు చెప్పండి, డిసిషన్స్ అయితే తీసుకున్నారో సూపర్ ఓవర్లో మీకు ఎలా అనిపించింది? అండ్ ఆల్సో రింకు సింగ్ నాక్ అండ్ హిస్ క్యాచెస్ కింద కమెంట్ చేయండి.